హాయ్! హలో అందరికీ. ఎలా ఉన్నారు? చాలా డేస్ అయింది నేను వ్లాగ్ అప్‌లోడ్ చేసి. యాక్చువల్లీ ఏదో ఒక వర్క్‌తో బిజీగా వెళ్తోంది లైఫ్. అండ్ వింటర్ సీజన్ కూడా కదా! బయటికి రావడానికి లేదు. అండ్ ఏ వీడియోస్ తీయట్లేదు. అండ్ రీసెంట్‌గానే మాకు సమ్మర్ స్టార్ట్ అయింది. సో, తులిప్స్ ఫార్మ్‌కి మేము విజిట్ చేశామనమాట. సో, ఆ వీడియోని నేను మొత్తం షూట్ చేసి అప్‌లోడ్ చేస్తున్నాను. చూసి ఎంజాయ్ చేయండి. సో, మాకు స్ప్రింగ్ స్టార్ట్ అవ్వడమే తులిప్స్‌తో స్టార్ట్ అవుతుందనమాట. చాలా వైడ్ వెరైటీ ఆఫ్ కలర్స్‌తో చాలా అందంగా ఉంటాయి. సో, అందరూ రెడీగా ఉంటారనమాట తులిప్స్ విజిట్ చేయడానికి. అండ్ లాస్ట్ టైమ్ యాక్చువల్‌గా మేము మిస్ అయిపోయాము చూడ్డం. ఎందుకంటే ఆల్మోస్ట్ మేము వచ్చి ఫిబ్రవరిలో వచ్చాము యూఎస్‌కి అండ్ మార్చ్ ఎండ్‌కి తులిప్స్ ఉన్నాయి. మాకు తెలియలేదు అప్పుడు ఆల్రెడీ అవి వచ్చేసాయని, ఆ సీజన్ స్టార్ట్ అయిపోయిందని. సో, మేము ఈసారి చాలా కేర్‌ఫుల్‌గా ముందే మేము షెడ్యూల్ చేసి పెట్టుకున్నాము. ఈ టైంలో తులిప్స్‌కి కంపల్సరీ వెళ్ళాలి అని. సో, మేము స్టార్ట్ అయిన కొన్ని డేస్‌కే విజిట్ చేశాము. మేము వచ్చింది బర్న్ సైడ్ ఫార్మ్స్ అని ఒక పెద్ద ఫార్మ్ అనమాట. చాలా కొన్ని ఏకర్స్ ఆఫ్ ల్యాండ్‌లో వాళ్ళు ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్‌ని వేస్తూ ఉంటారు. సో, ఇప్పుడు తులిప్ సీజన్ అయితే తులిప్స్, నెక్స్ట్ సన్‌ఫ్లవర్ సీజన్ అప్పుడు సన్‌ఫ్లవర్స్ అట్లా మారుస్తూ ఉంటారు. సో, మేము ఇప్పుడైతే తులిప్స్‌కొచ్చాము. సో, ఇక్కడ ఎంట్రన్స్‌లో మనం ఆల్రెడీ టికెట్ తీసుకోవాలి. మేము ప్రీ బుక్ చేసుకున్నాము. ఆన్‌లైన్‌లోనే ప్రీ బుక్ చేసుకున్నాము. బికాజ్ మనకు ఒక్కొక్కసారి ఉంటాయి అండ్ ఇక్కడ దొరకవనమాట డైరెక్ట్‌గా. సో, మేము ముందుగానే టికెట్స్ తీసుకొని ఎంటర్ అయ్యాము. సో, టికెట్స్ ఉన్న వాళ్ళకి డిఫరెంట్‌గా అట్లా ఇక్కడ ఎంట్రన్స్ అనేది ఉంటుంది. సో, అక్కడ మనము స్టార్టింగ్‌లో ఎంట్రన్స్‌లో మన ప్రీ బుకింగ్ టికెట్ చూపించి అప్పుడు ఎళ్ళాలి లోపలికి. సో, చూసారు కదా! ఇది చాలా పెద్ద ల్యాండ్ అనమాట. ఇక్కడ మనం చేసుకోవాలి. ఎటు సైడ్ నుంచి ఎటు సైడ్ రావాలనేది మనమే చేసుకొని అక్కడి నుంచి స్టార్ట్ అవ్వచ్చు. సో, మేము ఇటు సైడ్ నుంచి అటు వెళ్దామని డిసైడ్ చేసుకుంటున్నాము. అందరూ చూసారా బాస్కెట్స్‌తో రెడీగా ఉన్నారు. సో, వాళ్ళు అక్కడ మీకేమైనా ఫ్లవర్స్ నచ్చితే కనుక అవి తీసుకొని మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. లాస్ట్‌లో మనకి ఆ ఫ్లవర్స్‌కి తగ్గట్టుగా అమౌంట్ అనేది పే చేయాలి. సో, మేము ఒక సైడ్ నుంచి స్టార్ట్ అయ్యాము. అక్కడ కిడ్స్‌కి ప్లే ఏరియా కూడా ఉంది. పక్కనే ఫుడ్ కోర్ట్ కూడా ఉందనమాట. సో, మనం ఫుడ్ తింటూ రిలాక్స్ అవుతూ కిడ్స్ అయితే ఫన్ చేసుకోవచ్చు. ఇన్‌ఫ్లేటబుల్ ఎయిర్ బెలూన్స్, ఇంకా స్లైడర్స్ అట్లా అన్ని ఏజెస్ వాళ్ళకి తగ్గట్టుగా క్రియేట్ చేశారు. అండ్ పిల్లలకి కూడా ఫన్ ఉండాలి కదా! బోర్ కొట్టకుండా. సో, అండ్ ఈవెన్ మనం ఇది పిక్నిక్ స్పాట్ లాగా చాలామంది హ్యాపీగా ఫుడ్ తెచ్చేసుకొని మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ వరకు అక్కడ టైమ్ స్పెండ్ చేసి ఎళ్తున్నారు. ఆర్యాన్ష్ ఆల్రెడీ ఏడవడం స్టార్ట్ చేశాడు ప్లే ఏరియా చూసి ఆడేసుకుంటా అని. బట్ ఏంటంటే ట్యూలిప్స్ చూసిన తర్వాత కొంచెం సేపయ్యాక బోర్ కొడుతుంది కదా వాడికి. అప్పుడు తీసుకెళ్దామని మేము ఆగాము. ఇప్పుడే మేము తీసుకెళ్ళామంటే వాడు ఇంకా అక్కడి నుంచి రాడనమాట. ఇదంతా చూస్తే ఒక కలర్‌ఫుల్ కార్పెట్‌లా అనిపిస్తుంది.
ఇటు సైడ్ చూడండి, ఇటు సైడ్ అయితే రెడ్ కార్పెట్. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే ఈ కలర్స్ అసలు చాలా న్యాచురల్గా ఉన్నాయి. క్యూటీ పాయ్, క్యూటీ పాయ్. ఎంత బేబీ పింక్ కార్పెట్ అనమాట. అసలు ఎంత బాగుందంటే బేబీ పింక్ లవర్స్కి అయితే చాలా నచ్చుతుంది. సరే కదా, ఇది ఆరెంజ్, తర్వాత అన్ని మల్టీ కలర్స్ ఉన్నాయి లైక్ పింక్, ఎల్లో, రెడ్. సో అక్కడంతా ఎల్లో ఫీల్డ్ ఉంది, అక్కడంతా మల్టీ కలర్ ఫీల్డ్ ఉంది. ఇంత అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అసలు ఇది చూడ్డానికి అసలు ఎవ్రీడే వస్తూనే ఉంటారు. ఇది జస్ట్ 15 డేసే లాస్ట్ ఉంటుంది అనమాట, తర్వాత ఫేడ్ అయిపోతాయి ఎండలకి. సో ఈ 15 డేస్ ఫుల్ జనాలు వస్తూనే ఉంటారు. సో యాక్చువల్లీ ఈరోజు వీక్ డే వచ్చాము మేము, ఎందుకంటే ఎక్కువ రష్ ఉండదని. అదే వీకెండ్లో వస్తే అసలు మనకి ఖాళీ కూడా ఉండదు, ఫుల్ జనాలు ఉంటారు. ఈరోజు వెదర్ కూడా చాలా బాగుంది, అంటే ఎండ లేదు, అలా అని కూల్గా కూడా లేదు క్లైమేట్, అసలు హ్యూమిడిటీ కూడా లేదు, చాలా బాగుంది. అసలు ఈరోజు మనకి బెస్ట్ టైం అనిపించింది విజిట్ చేయడం ఇది. If you have any questions, don't be afraid to ask. My trip is going to go up the hillside, up the top up there, and I'm going to stop at the playground, and then I'm going to come right back down here. Unfortunately, the wagons cannot go over the other side. It's too muddy for me over there, plus there's too many people. And I can't go any farther up that way towards the school, again, because it's too muddy up there. So anyhow, we have over 15 acres of tulips over on this side. Over 1.5 million bulbs that were planted, and the machines that we use to plant those bulbs with are the same machines that they use in Holland. And anyhow, అది కార్ కాదు. Yeah, you're thinking this is a car, a toy. నో, అది కార్ కాదు. No. సో ఎవ్రీ ఇయర్ ఇక్కడ ట్రాక్టర్ రైడ్ అనేది ఉంటుందన్నమాట. అందులో ఏంటంటే మనకి మొత్తం ల్యాండ్ అంతా చూపిస్తారు. మనము మొత్తం ఈ ఫీల్డ్ అంతా కూడా చూడొచ్చు హాయిగా కూర్చుని ట్రావెల్ చేస్తూ. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. సో మేము కంపల్సరీగా ఈ ట్రాక్టర్ రైడ్ అనేది తీసుకోవాలని అదైతే తీసుకున్నాము. అండ్ ఇక్కడ ఇందాక ఒక ఆయన వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా, ఆయనే మనకి ఈ ట్రాక్టర్ అనేది రైడ్ చేస్తారు. ఆయన ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట, ఇది ఎన్ని ఏకర్స్ ఉంది అండ్ అటు సైడ్ ఎన్ని ఏకర్స్ ఉన్నాయి, సో అటు సైడ్ అంతా గ్రీన్ ఫీల్డ్ ఉంది, ఎటు సైడ్ సన్ఫ్లవర్స్ వేస్తున్నాము, అదంతా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఇందాక. అండ్ ప్లే ఏరియా దగ్గర ఒకసారి ఆపుతాను, ఇఫ్ మీకు దిగిపోవాలనిపిస్తే అక్కడ దిగిపోవచ్చు అని చెప్తున్నారు. సో మేము నెక్స్ట్ అయితే ప్లే ఏరియా దగ్గర దిగుతామని కన్ఫర్మ్ డెసిషన్ తీసుకున్నాం. బికాజ్ ఆల్రెడీ ఆర్యన్స్ క్రాంకీగా ఉన్నాడు, వాడికి బోర్ కొడుతుంది. సో ఈ ట్రాక్టర్ రైడ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మొత్తం అంతా గ్రీన్ ఫీల్డ్స్, చల్ల గాలి వస్తూ ఉంటుంది, అండ్ మొత్తం మన ఫీల్డ్స్ అన్నీ కలర్ఫుల్గా మొత్తం అంతా కనిపిస్తూ ఉంటాయి. చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది అనమాట ఈ రైడ్. Green, full green. Can I stand up? I want to stand up. I want to try and stand up. అక్కడంతా రాలేదు.
అసలు ఎంత ల్యాండ్ చూడు, ఇంకా ఎక్కడ దాకా ఉందో. సో మేము అనుకున్నట్టే ప్లే ఏరియా దగ్గర దిగిపోయామన్నమాట. ఆర్యన్స్ అయితే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాడు ఆడుకోవడానికి. ఇలా కూర్చుని వ్యూ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇదంతా ప్లే ఏరియానే. ఓ నాన్న, ఏదో ఒక రెస్టారెంట్ టైప్ చూడు, ఇక్కడ ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని కూర్చోవచ్చు, ఏదైనా తిందాం, ఆకలిస్తుంది. ఆర్డర్ పెట్టుకొని వచ్చి వదులుదామండి. చిన్ను ఏ చిన్ను, టేక్ కేర్. యాక్చువల్లీ ఆ బ్రిడ్జ్ షేక్ అవుతూ ఉంది, సో అక్కడ భయపడ్డాడు. సో ఇది యాక్చువల్లీ ఈ ఏజ్ వాళ్ళకి కాదు, సో అందుకని ఇక్కడికి వచ్చేసాడు. ఇంకా వాడే ఆగిపోయి బ్యాక్ వచ్చేసి ఇక్కడికి వచ్చేసాడు స్లైడర్ దగ్గరికి. కమ్, ఎస్, వావ్, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే నాన్న. హాయ్, జంప్ జంప్, అది జంప్, అది జంప్. చిన్ను, వాచ్ అవుట్. ఈ క్యూ అంతా ఈ స్వింగ్ కోసం అనమాట. ఇది ఒక్కటే స్వింగ్ ఉంది, ఇంక అందరూ లైన్గా నించున్నారు. ఒకరి తర్వాత ఒకళ్ళు పిక్స్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నారు అనమాట. సో ఇలా ఈ వ్యూస్ అన్నీ కూడా మేము చాలా ఎంజాయ్ చేసాము. మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ గ్రేట్ డే.